ఈరోజు మనం చెప్పుకునే కథ అసలు తప్పెవరిది? ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద రామయ్య గారు. ఆయన భార్య పార్వతమ్మ. వారికి ముగ్గురు సంతానం. ముగ్గురు కొడుకులే. రామయ్య గారి కుటుంబంలో ఆయన తల్లి, తండ్రి, ఆయన నాయనమ్మ కూడా వీరితో పాటే ఉంటున్నారు. ఒక రకంగా ఉమ్మడి కుటుంబం. కుటుంబంలో అన్నిటికీ పెద్ద దిక్కు రామయ్య గారు. కుటుంబానికే కాదు, ఊరికి కూడా పెద్ద దిక్కు ఆయనే. పేరు మోసిన పెద్ద రైతు కూడా. తన తండ్రి నుండి ఆస్తిగా సంక్రమించిన భూమిని మూడింతలు చేసి చాలా డబ్బు సంపాదిస్తారు. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదిస్తారు. కొడుకులు పెద్దవాళ్ళైన తరువాత ఎటువంటి అన్యాయం లేకుండా ముగ్గురికి సమానంగా ఆస్తుల్ని పంచుతారు. ఊళ్ళో వాళ్ళంతా బ్రతికుండగానే అప్పుడే ఆస్తులు పంపకం ఏంటి అని అడుగుతారు. దానికి ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. ఎప్పటికైనా ఆస్తులు చేరేవి వాళ్ళకే కదా, ఇప్పుడైతే ఏంటి, తర్వాత అయితే ఏంటి అని నవ్వేశాడు. కాలం గడుస్తూ ఉంటుంది. రామయ్య గారి నాయనమ్మ, తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తారు. పిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు చేస్తారు. పెద్దవాడు వ్యవసాయాన్ని తన వృత్తిగా స్వీకరిస్తాడు. రెండవ కొడుకు ఫార్మా రంగంలో ఉంటాడు. మూడవ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా వారి వారి వృత్తులలో స్థిరపడతారు. పెద్ద కొడుకు చాలా నెమ్మదస్తుడు, సంస్కారం, వినయం కలిగినవాడు. పెద్దలంటే గౌరవం, మర్యాదలు ఉన్నవాడు. ముఖ్యంగా తల్లిదండ్రిని దైవంతో సమానంగా చూస్తాడు. పెద్ద కోడలు కూడా అంతే. రెండవ కొడుకు తెలివి కలవాడు. తన భార్య కూడా మహా తెలివి కలది. మూడవ కొడుకు అందరికంటే తెలివైనవాడు. ఆఖరివాడు కదా, ఆయన కంటే తెలివైనది అతని భార్య. ఆస్తులు పంచిన దగ్గర నుండి రెండవ కొడుకు, మూడవ కొడుకు తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోరు. వారి ప్రవర్తన వల్ల రామయ్య ఏ రకంగా కూడా బాధపడలేదు. మనుషులు ఇలాగే ఉంటారు అనుకునేవారు. హఠాత్తుగా పార్వతమ్మ మరణించడంతో రామయ్య గారి బాధ 1000 రెట్లయింది. ఒంటరితనంలో ఉన్న రామయ్యను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. చక్కగా చూసుకునే పెద్ద కొడుకు, కోడలు కూడా మిగతా వాళ్లతో వంతులు వాటాలు వేసుకొని ఈ ముసలివాణ్ణి భరించడం నా వల్ల కాదు అంటూ ఒక్కొక్కరం 4 నెలల చొప్పున ఒక్కో ఇంట్లో ఉంచుకుందాం అనుకొని ఒక నిర్ణయానికి వస్తారు. ఉన్న ఇంటిని కూడా పెద్ద కొడుకు ఆక్రమించుకున్నాడు. రెండవ కొడుకు అదే ఊర్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇక మూడవ కొడుకు పట్నంలో విల్లా కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. పార్వతమ్మ చనిపోయిన తరువాత 1 సంవత్సరం పాటు ముగ్గురు కొడుకులు తండ్రిని తమ వద్దకు తెచ్చుకొని బాగానే చూసుకుంటారు. తర్వాత వాళ్ళలో వాళ్ళకే విభేదాలు మొదలై, ఇంటిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నాన్నగారి భారం కూడా నువ్వే చూడాలి అంటూ చక్కగా బరువును దించుకున్నారు. ఆ కోపం అంతా పెద్ద కొడుకు, ఆయన భార్య ఇద్దరూ కూడా చూపిస్తూనే ఉంటారు. నలుగురితో కూర్చోనివ్వకుండా రామయ్యకు ఒక గది కేటాయించి గది నుండి బయటకు రాకుండా టిఫిను, భోజనం అన్నీ అక్కడికే పనివాళ్ల చేత పంపించేవారు. ఇలా 1 సంవత్సరం గడిచింది. రామయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. వయసు ప్రభావం వల్ల నిలబడలేని స్థితి. తనంతట తానుగా ఏ పని చేసుకోలేని పరిస్థితులు రామయ్యవి. మిగిలిన కొడుకులు సంవత్సరంలో ఒక్కసారి కూడా తండ్రిని చూడటానికి రాలేదు. రామయ్య ఇంకా ఎంతకాలం ఇలాంటి దీనమైన జీవితాన్ని గడపాలి అనుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నాడు. పెద్ద కోడలి ప్రవర్తన మరీ విపరీత ధోరణికి చేరుకొని అందరూ ఉన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ ఎవరూ లేనప్పుడు రామయ్యను చెయ్యి కూడా చేసుకునేంత వరకు వెళ్ళింది. పెద్ద కొడుకు ఇదంతా చూస్తున్నా పట్టించుకోనట్లు ఉండిపోయాడు. దీంతో
వాళ్ళ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. రామయ్యను మాటలతోనే హింసించటం, మా ప్రాణాలు ఇంకా ఎందుకిలా తీస్తున్నావు, వీలైతే త్వరగా చనిపోవచ్చు కదా అంటూ శాపనార్థాలు పెడుతూ కొట్టడం కూడా చేస్తున్నారు. పెద్ద కొడుకు మిగతా కొడుకులతో ఆయన బాధను భరించలేకపోతున్నాను, మా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాను, అతని వల్ల మాకు లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పాడు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా, ఎందుకన్నయ్యా అంత బాధపడతావు, ఆయనకా వయసైపోయింది, మనమా ఆయన కింద చేయలేము, అందుకే సిటీలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడ జాయిన్ చేద్దాం సరేనా అంటారు. సరేరా, ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ మరి డబ్బులు ఎలా అని అడుగుతాడు పెద్ద కొడుకు. ఏముంది, ముగ్గురం నెలకి ఇంత అనుకొని ముష్టి పారేసినట్లు ఇచ్చేద్దాం, ఆయన అక్కడుంటాడు, మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏమంటారు? సరే అనుకొని మరుసటి రోజే రామయ్యకు చెప్పా పెట్టకుండా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. తన పరిస్థితి ఏంటో అర్థం కాక, రామయ్య, నన్ను ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారు, అందరికీ అంత పెద్ద ఇల్లులు ఉన్నాయి కదా, నన్ను ఉంచడానికి కనీసం మీ దగ్గర 3 అడుగుల ప్లేసు కూడా లేదా అని అడిగితే, ఏవో పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్పి అక్కడ నుండి బయటపడతారు ముగ్గురు కొడుకులు. ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసిన తరువాత ఒక్కరోజు కూడా తండ్రి ఎలా ఉన్నాడు ఏంటి అన్న పాపాన పోలేదు ముగ్గురు కొడుకులు. ప్రతి నెల ఓల్డేజ్ హోమ్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి. రామయ్యకు పరిస్థితి మొత్తం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఎంత అందమైన కుటుంబం, భార్య మరణంతో తన స్థానం ఆఖరికి ఇలా అనాథలా బతకాల్సి రావడం జీర్ణించుకోలేనంత కష్టంగా ఉంటుంది. తనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్లతోనే సహచర్యం చేస్తాడు. మనసులో కోరిక మెదలాడుతూ ఉంటుంది, అది తినాలని ఇది తినాలని ఆశ ఉంటుంది, కానీ తెచ్చిపెట్టేవారే లేరు. పిల్లల్ని కళ్ళారా చూడాలని ఉంటుంది, కానీ వాళ్ళకి తనని చూడాలని లేదు. తనని చూసి చేదరించుకొని శాపాలు పెట్టడమే తప్ప ప్రేమగా ఏనాడూ చూసింది లేదు. వాళ్ళ గురించే తలుచుకొని ఏడుస్తూ రోజులను గడుపుతూ ఉంటాడు రామయ్య. నేనింకా ఎన్నాళ్ళు ఈ బాధని అనుభవించాలి, త్వరగా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని దేవుణ్ణి తలుచుకొని క్షణం లేదు. రామయ్యను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ ఊరి నుండి చాలామంది రామయ్యను చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఓల్డేజ్ హోమ్కు వస్తూ ఉండేవారు. వారితో తమ బాధను చెప్పుకుంటూ ఉండేవాడు రామయ్య. ఏ దేవుడికి దయ కలిగిందో ఏమో, ఒకరోజు తెల్లవారుజామున రామయ్య నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు పెద్ద కొడుక్కి వెంటనే కబురు పంపించారు. చనిపోయిన మరుక్షణం పెద్ద కొడుకు తండ్రి శవాన్ని తీసుకొని తన పరువు నిలవడం కోసం ఇంటి వద్ద ఉంచుతాడు. మిగతా కొడుకులు లేనిపోని ఏడుపులు ఏడ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని చూస్తారు. అంత్యక్రియలు పూర్తి చేసి 11 రోజులు కార్యక్రమాలు మహాఘనంగా జరిపిస్తారు. అనేక రకాల వంటకాలతో ఎక్కువ మందికి భోజనాలు పెడతారు. బట్టలు దానం చేస్తారు. తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు. కానీ ఇంటికి వచ్చిన తరువాత గోడకు వేలాడుతున్న రామయ్య గారి ఫోటోని చూసి పశ్చాత్తాపంతో తాము చేసిన పనికి, రామయ్య గారికి తలపెట్టిన అన్యాయానికి సిగ్గుతో తల దించుకునే ఉన్నారు. చనిపోయే ముందు తమ అవసరం ఉన్నప్పుడు తండ్రిని ఒక అనాథలా వదిలేసి సరైన తిండి పెట్టకుండా, సరైన బట్ట ఇవ్వకుండా ఓల్డేజ్ హోమ్లో తోసేసిన వారు ఇప్పుడు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన తండ్రికి చేసిన అన్యాయం పోతుందా? సమాజంలో ఇటువంటి రామయ్యలు ఎంతోమంది ఉన్నారు. ముసలితనంలో వారికి అండగా ఉండాలి.
అంతేకాని చేదరించుకొని అనాథలుగా వదిలేయకూడదు. వాళ్ళు ఉన్నప్పుడు పంచలేని ప్రేమ చనిపోయిన తరువాత ఎన్ని చేసినా వారు అనుభవించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. యవ్వనం శాశ్వతం కాదు. అందరం కూడా ముసలి వాళ్ళం అవ్వాల్సిందే. ఇప్పుడు మనం చేసే మంచే రేపొద్దున మనల్ని కాపాడుతుంది, లేదంటే శాపాలుగా వెంటాడి వేధిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.